హై గైస్, జూలైలో చాలా మంచి సినిమాలు వచ్చాయి, చాలా ఓకే సినిమాలు వచ్చాయి. బట్ లెట్స్ ర్యాంకమ్ అని ఈ వీడియో. సో ఫస్ట్ ప్లేస్లో ముందు ఫ్యాంటాస్టిక్ ఫోర్. నాకైతే సినిమా నచ్చింది. ఏమో ట్విట్టర్లో చూస్తే అంత హైప్ రావట్లేదు, అంటే మెయిన్గా మన తెలుగులో లేకుంటే హాలీవుడ్లో కూడా అంత హైప్ రావట్లేదు సినిమా. బట్ నాకైతే నచ్చింది. ఏమో అది మళ్ళీ కొంచెం గుడ్ ఎంసీయూ ఫిల్మా లేకుంటే ఓవరాల్ నాకు సినిమా నచ్చిందా తెలీదు. బట్ ఒక సూపర్ హీరో సినిమాలో చూస్తే మెయిన్గా కంపేరింగ్ ఇట్ టు సూపర్ మ్యాన్, నాకైతే ఇదే సినిమా నచ్చింది. అది అందరూ క్యారెక్టర్స్ లేకుంటే గలాక్టస్ అని క్యారెక్టరా లేకుంటే ఎండింగ్ టీజా అని, ఎందుకంటే ఓవరాల్ చూస్తే నాకు మళ్ళీ ఆ ఎంసీయూ హైప్ వచ్చింది. అప్పట్లో ఏంటి ఇన్ఫినిటీ వారే కొంచెం సరే ఎండ్ గేమ్ వస్తుంది, హైప్ వస్తుంది, అండ్ ఆ ఫీలింగ్ ఇప్పుడు ఈ సినిమాతో వచ్చింది. సో ఏమో మళ్ళీ ఆ ఎంసీయూ ట్రైన్ మళ్ళీ ఎక్క. సో లెట్స్ సీ. సెకండ్ ప్లేస్లో F1. ఈ సినిమాకి రివ్యూ లేదు, కొంచెం లేట్గా చూసా. యాక్చువల్గా లాస్ట్ వీకే చూసా, ఎందుకంటే అందరూ అందరూ అయితే అసలు హాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ ఎవ్రీ వుడ్ వాజ్ హైపింగ్, అంటే చాలా హైప్ ఇచ్చారు సినిమాకి. సో సరే ఏముందిరా చూద్దామని వెళ్ళి చూసా. అండ్ ఎస్, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, కానీ అంత హైప్ అవసరం లేదు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, అంటే మనం జెర్సీ సినిమాలో చూసాం ఇలాంటి స్టోరీ. సో ఇట్స్ అంటే కొంచెం రిటైర్డ్ పర్సన్ వచ్చి ఆ స్పాట్ని దుమ్మి అలాగే స్టోరీ ఉంటుంది. బట్ నాకు మెయిన్గా బ్రాడ్ పిట్ గారి క్యారెక్టర్ కన్నా నాకు ఇలా చెప్పకూడదు, కానీ ఒక నల్లోడ్ క్యారెక్టర్ ఉంటారు, ఆ క్యారెక్టర్ అయితే నాకు కొంచెం నచ్చింది. ఆ మొత్తం ఆర్క్ అంటే ఇనిషియల్గా నాకు నచ్చలేదు ఆ క్యారెక్టర్, కానీ ఆ తర్వాత మొత్తం ఆర్క్ చూపి ఎస్, ఐ లైక్ హిస్ క్యారెక్టర్ అని ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. సో నాకు నచ్చదు. థర్డ్ ప్లేస్లో కింగ్డమ్. ఎందుకో యునానిమస్ బ్లాక్ బస్టర్ అవ్వదు అన్న ఫీలింగ్, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ చూస్తే. బట్ నాకైతే నచ్చింది. ఇది రివ్యూలో చెప్పలేదు, కానీ నాకైతే సినిమాకి ముందు డెడ్ సెట్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళి చూసా. ఆ డెడ్ సెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే టీజర్ చూసా, ట్రైలర్ చూసా, సాంగ్స్ చూసా, నాకంతా నచ్చాయి. బట్ విజయ్ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చారు. గౌతమ్ గారు ఏంటి తీసిందే మూడు సినిమాలు అనుకుంటా. ఒకటి జెర్సీ, ఆ జెర్సీ సినిమా కొంచెం గ్రౌండెడ్ సినిమా, ఏంటంటే అంత పెద్ద స్టోరీ కాదు. ఈ కింగ్డమ్ చూసినప్పుడు ఆ టీజర్ ట్రైలర్ అర్థమైంది, ఇట్స్ అ వెరీ బిగ్ స్టోరీ. సో ఆయన హ్యాండిల్ చేస్తారా అన్న మెయిన్ డౌట్, కానీ హ్యాండిల్ చేశారు. ఇంకా విజయ్ గారు అయితే గుడ్ యాక్టింగ్. ఇంకా ఏమో మెయిన్గా నాకు ఎమోషన్గా కనెక్ట్ అయ్యా మా బ్రదర్ సెంటిమెంట్. ఇంకా స్టోరీ కూడా కొంచెం నచ్చింది. సో ఓవరాల్గా చూస్తే ఆ డెడ్ సెట్ లో ఎక్స్పెక్టేషన్స్తో బయటకు వచ్చి ఐ లైక్ ఇట్. సో దాట్స్ వై థర్డ్ స్పాట్. ఫోర్త్ స్పాట్లో వీర్మల్. ఇప్పుడే చెప్పాను కదా లో ఎక్స్పెక్టేషన్స్, కానీ ఈ సినిమాతో అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళి చూసా. అండ్ యా, ఐ కేమ్ డిసప్పాయింటెడ్. కానీ చూసిన తర్వాత నేను కొంచెం ఆలోచించాను, ఏంట్రా అసలు రివ్యూ చూస్తే నేను కొంచెం బ్యాష్ చేశా సినిమాని. బట్ ఏంట్రా నాకు ఎందుకు నచ్చలేదంటే ఐ థింక్ మెయిన్గా అది విఎఫ్ఎక్స్. సో ఆ విఎఫ్ఎక్స్ బయటికి వచ్చి చూస్తే, అంటే పక్కన పెడితే ఓవరాల్గా సినిమా స్టోరీ యాక్చువల్గా బాగానే ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ స్టోరీ. కానీ ఆ విఎఫ్ఎక్స్ అయితే ఇట్స్ జస్ట్, అంటే ఇప్పుడు చెప్పాను కదా కింగ్డమ్ రివ్యూలో నేను కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి సినిమాలో, కానీ అది స్లిప్ చేయొచ్చు. ఈ వీరమల్లు సినిమా విఎఫ్ఎక్స్ అయితే స్లిప్ చేయలేం, అంటే అంత బ్యాడ్ ఉంటాయి అసలు. అట్లీస్ట్ మిడ్ టియర్ కూడా రాదబ్బా, ఇట్స్ జస్ట్ టెరబుల్. సో కానీ చెప్తాను కదా విఎఫ్ఎక్స్ పక్కన పెడితే సినిమా స్టోరీ ఈజ్ యాక్చువల్లీ గుడ్. సో అందుకే ఫోర్త్ స్పాట్. ఫిఫ్త్ స్పాట్లో సూపర్ మ్యాన్. నాకైతే ఈ సినిమా అంటే ఫిఫ్త్ స్పాట్లో అంటే ఇది ట్రాష్ సినిమా కాదు, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. అన్ని ఫిల్మ్స్ ఈ లిస్ట్లో దర్ గుడ్ చూడొచ్చు. బట్ జస్ట్ డిఫరెంట్ అంటే చాలా బాగుంటుంది, లేకుంటే మిడ్, అంతే ఈ లిస్ట్. ఏం చండాల సినిమా ఇంకా రాలేదు ఇప్పటి వరకు జూలైలో, అంటే జూలై అయిపోయిందిలే. బట్ సూపర్ మ్యాన్ సినిమా దగ్గర వస్తే ఇట్ వాజ్ జస్ట్ ఓకే. నేనేమో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళా, ఎందుకంటే జేమ్స్ గాన్ కొత్త యూనివర్స్ కొంచెం బాగానే ఉంటుంది. బట్ ఇట్ వాజ్ నథింగ్, అంటే నథింగ్ అంటే ఇట్స్ జస్ట్ బేసిక్ సూపర్ హీరో స్టోరీ. నాకైతే సూపర్ మ్యాన్ కొంచెం నచ్చారు, బట్ ఆ స్టోరీ చూస్తే కొంచెం బేసికే. నేను అందరూ కామిక్ బుక్ అని చెప్తున్నాను, అదే ఆ ఫీలింగే వచ్చింది, ఒక కామిక్ బుక్ లాంటి స్టోరీ. బట్ కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం మెయిన్గా కిడ్స్కి కేటర్ చేశారు, అండ్ నాకైతే అది నచ్చలేదు. సో దట్స్ వై ఫిఫ్త్ స్పాట్లో ఉంది. సో అంతే గైస్, జూలై ర్యాంకింగ్. జురాసిక్ వరల్డ్ నేను చూడలేదు. ఇంకా ఒక హిందీ ఫిల్మ్ వచ్చిందబ్బా రీసెంట్గా, ఎస్తో స్టార్ట్ అవుతుంది, అది చూడాలా. చెప్పండి, నాకు యూజువల్గా లవ్ స్టోరీస్ అంత కనెక్ట్ అవ్వవు, బట్ మీరు చెప్తే చూస్తా. ఇంకా దట్స్ ఇట్ గైస్. సో ప్లీజ్ చెప్పండి కామెంట్స్లో నా ర్యాంకింగ్ రైటా లేకుంటే ఎవరే నువ్వు తప్పరా చెప్పండి, లెట్స్ డిస్కస్. ఇంకా దట్స్ ఇట్ గైస్. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అంత చేసేయండి. ఇంకా